నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ దిస్ ఇస్ బాను ఏదైతే జమ్మూ కాశ్మీర్లోని జరిగినటువంటి పహల్గామ్లో జరిగినటువంటి దారుణ ఘటన దీనికి సంబంధించిన విషయాలు అలాగే దీనికి సంబంధించి సింధు సంబంధించినటువంటి ఉపనదుల విషయంలో కూడా దౌత్య సంబంధాలు అయితే పాకిస్తాన్ నుంచి భారత్ తొలగించింది దీనికి సంబంధించి విషయాలు మరి అలాగే ఏదైతే 27న 25 సంవత్సరాలు బీఆర్ఎస్ కంప్లీట్ చేసుకున్న రజతోత్సవ సెలబ్రేషన్స్ అయితే చేయబోతా ఉన్నారు అలాంటి విషయాల్లో అలాగే హైదరాబాద్లోని స్థానిక సంస్థ ఎలక్షన్స్లో బీజేపీని డమ్మీ క్యాండిడేట్ నిలబెట్టిందని చెప్పి ఇతర పార్టీలు చెప్తాను వీటన్ని విషయాల పట్ల మాట్లాడడానికి మనతో పాటు బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు రాము యాదవ్ గారు ఉన్నారు మాట్లాడదాం అన్న చెప్పండి ముందుగా ఏదైతే జమ్మూ కాశ్మీర్లో ఇష్యూ దీనికి సంబంధించి కావాలనే మోడీకి తెలిసే జరిగింది అని చెప్పేసి ఇతర పార్టీలు అయితే అటు కాంగ్రెస్ కావచ్చు ఇటు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కావచ్చు చెప్పుకుంటూ వస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఏం చెప్తారు ఈ దేశంలో ఒక చెడు వాతావరణాన్ని పెంపొందిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అవసరాల కోసము ఈరోజు దేశం మీద దాడిని కూడా శవాల మీద పేలాలు ఏరుకునే కొన్ని రాజకీయ పార్టీలు దేశ భద్రతని పట్టించుకోకుండా ఇంకా కూడా మనం ఏదో సాధించాలన్న ఆలోచన ఈ చెడు ఆలోచన దేశ భద్రతకు మంచిది కాదు ఎందుకంటే ఈరోజు దేశం ఓకే మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము రాజకీయంగా కొట్లాడదాం రాజకీయంగా ఎదుర్కొందాం మన బలాబలాలు చూపించుకుందాం అది ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోట్లాడాలి ఎన్నికల్లో పోరాడిన అనంతరం ఫలితాలు ఏమైనప్పటికీ దేశ భద్రతలో మనందరం సంఘటితంగా పనిచేయాల్సిన ఈ రాజకీయ క్షేత్రాలు ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ఉన్నాయో ఇంకా కూడా చైనా కమ్యూనిస్టు ముసుగులో ఈ దేశంలో కొంతమంది అర్బన్ నక్సలైట్ల పేరు మీద కొనసాగుతున్నారో వాళ్ళు ఇంకా కూడా దేశం మీద విషం కక్కుతూనే ఉన్నారు కాబట్టి ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా కావచ్చు కొంతమంది వివిధ రాజకీయ పార్టీలు జాతీయ భావజాలం కలిగిన కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచినాయి అఖిలపక్ష పార్టీల ఒక సమావేశాన్ని కూడా వారు చేరుకొని ఒకటే చెప్పారు భవిష్యత్తులో భారత్కి తగిన శక్తి ఉండాలంటే ఈరోజు సరైన నిర్ణయం తీసుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే బలపరిచినట్టు ఎన్డీఏ కూటమి కాకుండా ఎన్డీఏ కూటమిలో లేని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ఈ అమిత్ షా గారి నాయకత్వంలో గత రాత్రి జరిగిన సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది 28 మందిని ఎట్లయితే మనము ఇలా చావుని మనం చూసినామో ఇలాంటి చావు మరి తిరిగి పునరావృతం జరగొద్దంటే తగిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత రాత్రి జరిగిన సమావేశంలో మనము మంచి నిర్ణయాలు జరిగినాయని భావిస్తా ఉన్నాం అంటే దీనికి సంబంధించి మోడీకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ముందే ఉంది ఉన్నా కూడా ఎందుకు ఆ పరిసర ప్రాంతాల్లో దాదాపు ఎప్పుడైనా 100 మంది బెటాలియన్ ఉంటారు ఎందుకు ఆ రోజు గంటన్నర పైగా 100 బుల్లెట్లు ఏదైతే 100 రౌండ్లో బుల్లెట్ కాలుస్తే ఆ టైంలో గంటన్నర వరకు ఆర్మీ దళాలు ఎక్కడ ఉన్నా అంటే కావాలనే చేపించారా బీహార్ ఎలక్షన్స్ కోసం అని చెప్పేసి ఇతర పార్టీలు చెప్తాను అంటే నిజమేనా దీనికి సంబంధించి ఎన్నికల కోసము దేశం మీద దాడి చేయించుకోవాల్సిన పరిస్థితి నరేంద్ర మోడీ కానీ భారతీయ జనతా పార్టీకి కూడా అవసరం లేదు ఎందుకంటే ఈరోజు వీళ్లకు దేశంలో 30 రాష్ట్రాలలో పొత్తులో ఉన్న ఈ రాజకీయ పార్టీ 75 సంవత్సరాలు 80 సంవత్సరాలు దొంగ గాంధీ పేరుతోటి చలామణి అవుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ఈరోజు వాళ్ళు 80 సంవత్సరాల గణతంత్ర రాష్ట్రంలో దేశంలో మనం చూసినట్లయితే వాళ్ళ చరిత్ర చరిత్ర పుట్టలో కనుక మనం వెళ్ళి చూసినట్లయితే వాళ్ళు చేసిన అన్యాయాలు చాలా ఎన్నో ఉన్నాయి అట్లా భారతీయ జనతా పార్టీ చేయాల్సిన అవసరం ఈ దేశంలో ఏది ఏమైనప్పటికీ 2 పార్లమెంటు నుంచి ఈరోజు 303 పార్లమెంటు స్థానాలకు ఎదిగినామంటే ప్రజల యొక్క మెప్పుతోటి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసి దేశం మీద దాడి రాజకీయం చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు ఆల్రెడీ బీహార్లో గత ఎన్నికల్లోనే బీహార్లో బలమైన రాజకీయ శక్తిగా బీహార్ ఎన్డీఏ కూటమి ఏదైతే నితీష్ కావచ్చు లేకపోతే పాస్వాన్ గారి యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్లో భాగంగా భారతీయ జనతా పార్టీ బీహార్లో గెలవబోతుంది దీనికి అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 3 రాష్ట్రాలకే పరిమితమైంది రాబోయే రోజుల్లో ఒక రాష్ట్రంలో కూడా ఉంటుందో లేదో అన్న ఒక అపోహతోటి ఇలాంటి పబ్బం గడుపుతున్నారని నా వ్యక్తిగత ఆరోపణ దీనికి సంబంధించి ఇతర పార్టీలు ఏం చెప్తా ఉన్నా అంటే ఒక క్యాండిడేట్ చంపాలంటే హిందూ అని చెప్పి అదైతే ఐడి కార్డు చెక్ చేస్తూ ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నారు ఐడి కార్డు చెక్ చేయాలంటే ఏదైతే చంపేసే వ్యక్తి వచ్చి ఐడి కార్డు చెక్ చేసే టైం ఉంటుందా అతనికి వాళ్ళు కావాలని చెప్తారు ఇందులో ముస్లిమ్స్ కూడా కొందరు చనిపోయారు వీళ్ళు కావాలని ఎలక్షన్స్ కోసం మాత్రం ఇట్లాంటి కుట్రలు పొందుతా ఉంది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు ఈరోజు మీడియాలో అదే యూపీఏ ప్రభుత్వానికి సహకరించిన మీడియా సంస్థలే సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలు
సామాన్య ప్రజలు, అక్కడ ఉన్న సామాన్య ప్రజలు తీసిన వీడియోలని ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా దేశ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళు పేరుతో కానీ లేకపోతే ఇంకో దాని పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా నేరుగా వాళ్ళని బట్టలు ఊడదీసి వీళ్ళు హిందువుల ముస్లింలని గుర్తించిన తర్వాతనే అతి దారుణంగా చంపిన వ్యవస్థ మనం చూసాం, సంఘటనలు చూసినాం. ఇంకా కూడా ఈరోజు రాజకీయం పబ్బం కోసము ఈ దేశం మీద జరిగిన దాడిని దేశ ద్రోహుల కంటే ప్రమాదకరంగా కొంతమంది మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది. అలాగే దీనికి సంబంధించి సింధు నదికి సంబంధించినటువంటి ఉపనదులను కూడా ఆపేశారు. అలాగే దౌత్య ఒప్పందాలన్నీ తీసేశారు. సార్క్ సంబంధించిన వీసా ఉన్న వారిని 48 గంటల్లో పాకిస్తాన్ వెళ్ళిపోవాలని కూడా చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా నెక్స్ట్ ఏమైనా శాంతికి సంబంధించిన ఒప్పందాలు జరగబోతా ఉన్నాయా, లేకపోతే నిజంగా పాక్తో ఇప్పటికే రద్దు అయిపోయింది దానికి సంబంధించి? ఈరోజు నదుల విషయంలో పుల్వామా దాడిలో జరిగిన సంఘటన తర్వాతనే నదులపైన ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆ రోజు అమిత్ షా గారి నిర్ణయాన్ని కొంతమంది రాజకీయ పార్టీల యొక్క సలహాల మేరకు ఆ రోజు నుంచి ఈరోజు సహనంగా భారత్ ఓపికతో చాలా ఇన్ని రోజులుగా ఓపిక పట్టింది. ఈరోజు జరిగిన సంఘటన చూసిన తర్వాత దేశం మొత్తం ఉలికిపడే ఈ సంఘటనని చూసిన తర్వాత భారత్ యొక్క బలగాలే కావచ్చు, భారత్ యొక్క ప్రభుత్వం యొక్క శక్తే కావచ్చు, ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈరోజు పిలుపునిస్తే ఈరోజు పాకిస్తాన్ కనుమరుగే పరిస్థితిలో ఉంది. కాబట్టి వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఆలోచనలో ఈరోజు నదీ జలాల యొక్క తీర్మానమే కావచ్చు, అదేవిధంగా ఈరోజు ఎంబసీ, పాకిస్తాన్ ఎంబసీ ఇండియాలో కావచ్చు, భారత్ యొక్క ఎంబసీ ఇస్లామాబాద్లో ఉన్న ఎంబసీ ఆఫీస్ను కూడా ఈరోజు వెనక్కి తీసుకోవడం జరిగింది. అంటే ఇవన్నీ భవిష్యత్ కార్యాచరణ చాలా ప్రతిష్టంగా ఉండబోతూ ఉంది. పాకిస్తాన్కి సరైన సమాధానం, సరైన బుద్ధి చెప్పడానికి భారత్ నిర్ణయాలు తీసుకుంటుందని నేను భావిస్తాను. ఏదైతే ఇదిలా ఉంటే స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయితే ముగిసినాయి. దీనికి సంబంధించి బీజేపీ నుంచి గౌతమ్ రావును మీరు పోటీలో దించారు. దీనికి సంబంధించి ఎంఐఎం కూడా గెలిచింది. కావాలని ఎంఐఎం గెలుస్తుందని తెలిసి, ఎంఐఎంకి 50 ఓట్లు ఉన్నాయని తెలిసి కూడా 24 ఓట్లున్న బీజేపీలో డమ్మీ క్యాండిడేట్ కావాలని లెబెట్టింది బీజేపీ అని చెప్పి కాంగ్రెస్ వాదిస్తాం. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మా యొక్క సంఖ్యను చూసి మేము ఎప్పుడు మీకు ఎన్నికల్లో పొట్లాడడానికి రాలేదు. ప్రజల యొక్క నమ్మకం, మనం ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ ఎన్నికలు ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇది హిందూ ముస్లింల మధ్య యొక్క బలగాలను చూసుకోవడానికి ఒక ఏకైక ఎన్నిక ఏదైతే ఉందో అది రాష్ట్రంలో అది సికింద్రాబాద్ పార్లమెంటు, అదే హైదరాబాద్ పార్లమెంట్లో కూడా ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు పరోక్షంగా ఎక్కడ కూడా ప్రజలు కూడా ఇక్కడ హిందువులకు వర్సెస్ ముస్లింల మాదిరిగా చూస్తారు. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మాకు 25 ఉన్నప్పటికీ, 25 ఓట్లు వచ్చినప్పటికీ, కానీ ఇతర పార్టీలో గెలిచిన కార్పొరేటర్లు హిందువుల 80% హిందువుల ఓట్లతో గెలిచిన వాళ్ళు మీ వైపు ఉంటారా మా వైపు ఉంటారా నిరూపించడం కోసమే మరొకసారి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ ఎప్పుడు తెర వెనుకగా తెర ముందు కూడా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నారని నిరూపించడానికి ఇది ఒక పరీక్షగా మేము భావిస్తా ఉన్నాం. ఎంఐఎంకు సంబంధించి 50 ఓట్లే ఉన్నాయి. 50 ఓట్లలో 60 ఓట్లు పడ్డాయి దాదాపు. అంటే ఇంకా 10 ఓట్లు ఎక్కడి నుంచి పడటం భావిస్తాను. 49 ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు అదనంగా వచ్చిన ఏదైతే ఓట్లు ఉన్నాయో అప్ టు 65 ఓట్లు ఈరోజు వాళ్ళకి పోలేనాయి. ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ పార్టీ ఓట్లుగా మనం భావించాలి. ఎందుకంటే ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీల నుంచి కొంతమంది కార్పొరేటర్ కాంగ్రెస్లో చేరినారు, వాళ్ళు నేరుగా ఎంఐఎం పార్టీని ఎంచుకున్నారు. ఏదైతే ఇదిలా ఉంటే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ అని ఏర్పాటు చేయబోతుంది. 20 సంవత్సరాలు కంప్లీట్ అయినందుగా దీనికి సంబంధించి ప్రతి ఇంటి పార్టీ, తెలంగాణలో ఉన్న ప్రతి గడప నుంచి ప్రతి ఒక్కరు రావాలి మన ఇంటి పార్టీ అని చెప్పేసి అటు కేసీఆర్ కావచ్చు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తాను? టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్గా రూపాంతరం చెందినంత మాత్రాన ప్రజలు ఈ బీఆర్ఎస్ పార్టీని ఎవరు కూడా ఆమోదించే పరిస్థితులు లేరు. ఎందుకంటే బీఆర్ఎస్ కో లిమిటెడ్ కంపెనీది. ఈ కంపెనీ యొక్క ప్రెసిడెంట్ కేసీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, జనరల్ సెక్రటరీ కుటుంబ సభ్యులు, గత ప్రభుత్వంలో రాజ్యసభలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు అంతా వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే అనుభవించిన ఏకైక రాజకీయ పార్టీ ఈ భారతదేశంలో ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ యొక్క పత్రిక కూడా ఈరోజు కేవలం వాళ్ళ యొక్క కడపత్రం లాగానే కొనసాగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళు చేసిన సంక్షేమ పథకాలనే పేరుతోటి రాష్ట్రాన్ని సర్వం దోసుకున్న ఏకైక రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు ఈరోజు మీటింగులు పెట్టి దయ్యాలు వేదాలు ఒలించినట్టు ఇవాళ ప్రజలకు ఏదో కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా వినడానికి సిద్ధంగా లేరు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే 90%
చాలా క్లియర్గా ఉంది, అధికారం భారతీయ జనతా పార్టీది. వీళ్ళు ఎన్ని గుప్పిగంతులు వేసినా కూడా భవిష్యత్ భారతీయ జనతా పార్టీది. ప్రజలు ఆల్రెడీ టీఆర్ఎస్ని 2 సార్లు చూసినారు, కాంగ్రెస్ని వద్దనుకుంటూనే మళ్ళీ ఒకసారి ముద్దాడిన పరిస్థితిలో ఈరోజు గ్రామాలలో 6 గ్యారెంటీలు 66 మోసాలు క్లియర్ కళ్ళ కట్టినట్టు ప్రజలకు అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ నమ్మే ప్రసక్తిలో ఈ తెలంగాణ ప్రజలు లేరు. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు చాలా క్లియర్ కట్గా ఉన్నారు. మొన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తోటి ఎంత అన్యాయం జరిగింది బీసీలకు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని ఎంచుకొని డైవర్షన్ పాలిటిక్స్లో ఈ రేవంత్ రెడ్డి గారు మొదటి స్థానంలో ఉంటారు ఈ భారతదేశంలో. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతున్నప్పటికీ కూడా వచ్చిన మొదటి నెల నుంచి ఇల్లులు కట్టముందుకే ఇల్లులు కూల్చిండు, ఉద్యోగాలు ఇవ్వకముందుకే ఉద్యోగాలు తొలగించిండు, అండ్ జాబ్ క్యాలెండర్ అనే పేరుతోటి చాలామంది విద్యార్థులు మోసం చేసిండు. అండ్ ఈరోజు చూస్తే లైబ్రరీ సెంటర్ల మీద వాదనలు ఎక్కడ పోయినాయి. ఈరోజు బీసీ అనే నిదానాన్ని ఏదైతే సాంకేతికంగా సాధ్యం కానీ ముస్లింలని 10% తీసుకొచ్చి దీంట్లో 52% తీసుకుపోయి 42% చేసేసి మళ్ళీ హిందువులకు మోసం చేయాలనే భాగంలో ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎప్పుడు కూడా పక్కనే అన్నదమ్ముల మాదిరిగా ప్రయాణం చేస్తూ ఎంఏఎం పార్టీని మెప్పించకుండా వాళ్ళకు కడుపులో బాధ కలగకుండా వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఈ యొక్క రాజకీయ చదరంగంలో భాగంగా బీసీలను ఇలా వాడుకుంటున్నారు. అదేవిధంగా మొన్న ఢిల్లీ కేంద్రంగా కొన్ని కుల సంఘాలు ఇలా కాంగ్రెస్ పార్టీకి నేరుగా మద్దతు పలికి నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి అయినటువంటి ముర్ము గారు ఒక దళిత్ ట్రైబల్ ఏరియాకి సంబంధించిన ఒక మహిళని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టిన ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. గత క్యాబినెట్లో 25 మంది వ్యక్తులని కేంద్ర మంత్రులుగా చేసిన ఏకైక రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి బీసీ నినాదం సోషల్ ఇంజనీరింగ్ని పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా అంత్యోదయ సిద్ధాంతం కోసం చిట్ట చివరి వరకు న్యాయం జరిగే వాళ్ళగా ఈరోజు గిరిజన వాడలలో అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో వీధి లైట్లు లేని ఒక గ్రామాలలో కూడా ఈరోజు వెలుగులు చూస్తున్నామంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కుల మత భేదం లేకుండా దేశాన్ని ఒక కుటుంబంగా భావించి తనకంటూ ఆస్తుపాస్తులు లేకుండా దేశ సంపదని పెంచాలని అగ్రస్థానంలో నిలబెట్టాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే నిర్ణయాన్ని తీసుకున్నారో ఆ నిర్ణయం వెనుక దేశ ప్రజలు ఉన్నారు. విదేశీ భారతీయులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఇప్పుడే అగ్రస్థానంలో ఉన్న భారత్ని ఏ రకంగా మనం కించపరచాలని ఒక చెడు ఆలోచనతోటి ఇలా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కొంతమంది దొంగలు భారతీయులు అనే ముసుగులో ఉన్న కొంతమంది ఇస్లామిక్ దొంగలు ఆ రోజు పాకిస్తాన్ తోటి అక్రమ సంపాదనంతా ఇక్కడి నుంచి అక్కడికి పెంపొందిస్తూ వక్ఫ్ బోర్డు తోటి వచ్చిన ఆదాయాన్ని పాకిస్తాన్ యొక్క గూఢాచారాలకు పంపిస్తున్న ఇవన్నీ మనకు ఈరోజు మన కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. కాబట్టి భవిష్యత్తులో ఒకటే హిందువులు దేశంలో ఉన్న హిందువులందరూ ఒకటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా విదేశీయుడు పరదేశస్థుడు మన దేశానికి ఎప్పుడు దేశభక్తుడు కాలేడు. ఈ దేశంలో ఉన్న ఏకైక లీడర్ ఎవరైనా నరేంద్ర మోడీ గారు. కాబట్టి మనకు కులాలు వద్దు, మతాలు వద్దు. ఏకంగా మన భారతదేశం మీద దాడి జరిగితే ఎంతటి వాడైన వాడిని తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. మనకు బలగాలు గట్టిగా ఉన్నాయి. ఇలాంటి చీడ పురుగులకు వైపు మనం ప్రయాణం చేయొద్దు. అర్బన్ నక్సలైట్లు చెప్పిన వార్తలు మనం చదవద్దు. మనం భారత్ని అగ్రస్థానంలో నిలబెట్టడం కోసం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా మనం పనిచేయాలంటే మనం ఎక్కడికక్కడ ఖండించాల్సిన అవసరం ఉంది. ఇకనైనా ఈ ఓట్ పాలిటిక్స్ కోసము చేస్తున్న రాజకీయ పార్టీలకు పునరావృతం మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం జరగొద్దంటే వీళ్ళని బహిష్కరణ చేయాలి. రాజకీయ ఎన్నికల నుంచి బహిష్కరించాలని సోషల్ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందని నేను డిమాండ్ చేస్తాను.